3 అక్షరాల శక్తి మన వెంట ఉంది. అదే కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తాంలో తప్పకుండా కేటీ రామారావు గారి నాయకత్వంలో మనమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను నా చివరి శ్వాస వరకు ఈ గులాబీ జెండా కింద కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి మీ అందరి ముందర సెలవుస్తున్నా. జై హింద్, జై కేటీఆర్. ధన్యవాదాలు కేశవన్. ఇప్పుడు మనందరి గుండెల్లో కొలువై ఉన్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, మనందరి ఆశాకిరణం, భవిష్యత్ నాయకుడు, మనందరి నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ వెనకాల నుండి సౌండ్ రావట్లేదు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇంతేనా గద్వాల దమ్మంతా ఇంతేనా? జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు పక్కనే ఉన్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు తమ్ముడు శ్రీ విజయుడు గారు, వారి గెలుపులో తన సొంత తమ్ముడిని గెలిపించడానికి ఎంతైతే తపన పడతారో అంత తపన పడి గెలిపించిన అన్న గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ చెల్లా వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదవి తీసుకునే అవకాశం ఉండగా కూడా మన కోసం మన కష్టంలో మనందరితో నడిచి వచ్చిన, మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో నాగర్ కర్నూలు పార్లమెంట్ నుండి పోటీ చేసి ఆ రోజున్న పరిస్థితుల్లో కొంత తేడాతో ఓడిపోయినా ఎల్లవేళలా ప్రజల కష్టాల్లో ఉంటున్న గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నగారు, గౌరవ నారాయణపేట జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు శ్రీ రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పక్కనే ఉన్న దేవరకద్ర నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్న ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు మరి ముందుగా తమ్ముడు ఒకసారి అందరు చూడాలి. మొన్ననే ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మన నాయకులందరూ గట్టిగా పట్టుబట్టి గెలిపించిన మన ఎమ్మెల్సీ సోదరుడు నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవనీయులు షాద్ నగర్ మాజీ శాసనసభ్యులు పెద్దలు ముందుగా పెద్దలు అన్నగారు అంజయ్య యాదవ్ గారు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ముందుగా జయపాల్ యాదవ్ అన్న గారు, గౌరవ హుజూరాబాద్ శాసనసభ్యుడు సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారు, ముందుగురా పాడి కౌశిక్ రెడ్డి గారు. మీరంతా హుజూరాబాద్ వల్ల గద్వాల వల్ల. అట్లాగే వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు సోదరుడు ఇమ్తియాజ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అట్లాగే సోదరి రజనీ సాయి చంద్ గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మా తమ్ముడు విజయ్ కుమార్ గారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మరొక తమ్ముడు, అద్భుతంగా తన నాలెడ్జ్ తో ఉత్సాహంతో మరి కేసీఆర్ గారి దగ్గర కూడా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, అట్లాగే మా సోదరుడు మరి కష్టకాలంలో కూడా గద్వాలలో పార్టీని ముందుకు తీసుకొని పోతున్న గట్టు జెడ్పీటీసీ సోదరుడు అన్న బాసు హనుమంత్ నాయుడు గారు. నేను ఆయన అడిగిన, నీ ఇంటి పేరు బాసా లేకపోతే నీ పాటికి నువ్వు పెట్టుకున్నావు అంటే లేదన్నా నా పేరే బాసు హనుమంత్ నాయుడు అన్నారు. అట్లాగే సోదరి శ్యామల గారు మాజీ జెడ్పీటీసీ గారు, అన్న నాగర్తోటి వెంకటరాములు గారు. అదే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమైన పెళ్లి కొడుకు ముందుకు రాన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు, వారితో ఈ రోజు పార్టీలో చేరుతున్న దరూర్ మాజీ జెడ్పీటీసీ సోదరి శ్రీమతి పద్మ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎక్కడ పోయిందా ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి. అగో పద్మ గారు, ఇగో వెంకటేశ్వర రెడ్డి గారు. అట్లాగే ఈ రోజు పార్టీలో చేరుతున్న 10 మంది కౌన్సిలర్లు శ్రీమతి జయమ్మ కోటేష్ గారు, శ్రీమతి శ్వేత రంజిత్ గారు, అరుణ జనార్దన్ రెడ్డి గారు, మాణిక్యమ్మ రామచంద్రుడు గారు,
శ్రీమతి కోరి లక్ష్మి గారు, శ్రీ మహేష్ కుమార్ గారు, జమాన్ సింగ్ గారు, అదేవిధంగా గిరిజ గారు, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ యూసుఫ్ గారు, అట్లాగే మున్నూరు కాపు సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు, వారితో పాటు పార్టీలో చేరుతున్న 32 మంది తాజా మాజీ సర్పంచులు, 30 మంది మాజీ ఎంపీటీసీలు పేరు పేరున వారందరికీ గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిజానికి వర్షం పడుతున్నది, సమయాభావం వల్ల వారందరికీ కండువాలు కప్పలేకపోయినాం. వారందరూ కూడా పార్టీలో చేరినట్టుగానే భావించి దయచేసి మమ్మల్ని మన్నించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. సరే, గద్వాల రమ్మన్నారు. అది పెట్టే మాట్లాడి పెట్టు. గద్వాల రమ్మంటే మరి ఇక్కడేమో వాన పడేటట్టుంది, మరి రావచ్చా రాలేమా ఎట్లా అంటే, లేదు మీరు తప్పకుండా రావాలి, వచ్చి తీరాలి, వాన పడ్డా పిడుగులు పడ్డా ఏది ఏమైనా నువ్వు రావాలని చెప్పి పట్టుబట్టి ఇవాళ ఇక్కడికి రప్పించిన మా గద్వాల గులాబీ సైనికులందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం. వాన పడుతుంటే ఓ సాకు కోసమో లేక ఒక కారణం కోసమో చూడకుండా మేమున్నాం మీ ఎంబడ అంటూ ఇలా గద్వాలలో అపురూపంగా స్వాగతం పలికిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గద్వాలకి మేము రావడం కొత్త ఏం కాదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా గద్వాలు ఆనాడు పోరాటంలో కూడా ముందున్నది, తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు ముందున్నది. ఇదే తేరు మైదానంలో ఆ రోజు నాగర్తోటి వెంకటరాములు గారి నాయకత్వంలో 2007-8 అనుకుంటాను ఇక్కడే సభ పెట్టుకున్నాం. ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజు కూడా ముందుకు పోయినాం. కానీ 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు గద్వాలలో మనం గెలవలేదు. అయినా కేసీఆర్ గారు ఎక్కడా కూడా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా గద్వాల గాని, అలంపూర్ గాని, ఆదిలాబాద్ గాని, కోదాడ గాని, ఏ భద్రాచలం గాని, ఏ మారుమూల ప్రాంతమైనా తెలంగాణలో అక్కడ ఉండేది మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన ఆడబిడ్డలు, అందరికీ న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మరి మొదటి రోజు నుంచి, తెలంగాణ వచ్చిన మొదటి రోజు నుంచి అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలను మీకు అందుబాటులోకి తెచ్చినారు. జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా, జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది? జిల్లాను చేసింది ఎవరు? వినబడతలేదు. జిల్లా చేసింది ఎవరు? వినబడతలేదు, వినబడటం లేదు. కేసీఆర్ గారేనా? పక్కానా? ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి, ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ముళ్ళు, మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు. మారుమూల ప్రాంతంగా, విసిరేసినట్టుండే ప్రాంతంగా, దిక్కులేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి. కానీ ఈ రోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు? వినబడతంలే. కేసీఆర్ గారేనా? పక్కానా? మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గా కాడ మెడికల్ కాలేజ్, బ్రహ్మాండమైన హాస్పిటల్, నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది. ఆ పక్కనే గద్వాలలో ఆ దర్గా దగ్గరనే మెడికల్ కాలేజ్ యువతల 1275 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది ఎవరు? పూర్తయినాయా? దానికి మొన్ననే రంగులు మార్చినారంట కదా, చూసినారా మీరు? రంగులు మార్చి రిబ్బన్ కట్ చేసిపోయినారంట మొన్ననే. ఏది? మన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకి 3 రంగులు పూసి ఇదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మొన్న వచ్చి 3 మంత్రులు రిబ్బన్లు కట్ చేసిపోయినారంట. గద్వాల ప్రజలను అమాయకులు అనుకుంటున్నారు, మీకు తెలియదు అనుకుంటా ఉన్నారు. జిల్లా చేయడం మాత్రమే కాదు, మీకు మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజ్ చేయడం మాత్రమే కాదు, ఇదే గద్వాల తాలూకాలో సాగునీరు సమృద్ధిగా అందాలని చెప్పి ఇటు మొత్తం జిల్లాలో అటు గట్టు ఇటు తుమ్మిళ్ళ 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసింది ఎవరు? మొదలు పెట్టింది ఎవరు? సరే, తుమ్మిళ్ళ పూర్తయింది. గట్టు కూడా మనం దిగిపోయే నాటికి దాదాపు 40-45% పూర్తయింది. 40-45% పూర్తయిన గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఇవాళ పండబెట్టి మరి నీళ్లు ఇవ్వకుండా ఎండబెడుతున్నది ఎవరు? కాంగ్రెసేనా? 22 నెలలు అయిపోయింది. ఇంకో 2 నెలలు అయితే
రెండేళ్లు నిండిపోతుంది. ఎన్ని మాయ మాటలు, ఎన్ని రకాల మాటలు. మరి ఇన్ని పనులు చేసి ఇలా గద్వాలకు మేము వస్తుంటే ఒక కాంగ్రెస్ నాయకుడు అడుగుతున్నాడు, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నారు అని అడుగుతున్నాడు గద్వాలకి. మనకి ముఖం లేదా ఇడికి రానికే? జిల్లా చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ ఇచ్చి 1, 2 కాదు 2 ఎత్తిపోతల పథకాలు, వాటితో 1,00,000 ఎకరాలకు జిల్లాలో నీళ్లిచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని 2014లో, ఇది మన పత్రిక కాదు, ఇదిగో నిన్నగాక మొన్న 11 సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది. ఏం రాసింది? నాడు బీళ్లు నేడు సిరులు. నాడు బీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లు అయితే ఇవాళ సిరులుగా మారి, ఆనాడు 8 లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక 10 లక్షల ఎకరాలు పెరిగి 18.5 లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని. నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులని. ఇక్కడ నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటి, వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో 1 రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు అన్నారు, అరచేతిలో స్వర్గం చూపెట్టినారు, ఎన్నెన్ని మాటలు చెప్పినారు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15,000? వచ్చినాయా రాలేదు? గట్టిగా చెప్పాలా? వచ్చినాయా? మరి అందుకోసం మారిండా ఎమ్మెల్యే పార్టీ? మన కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తుంటే 2,000 ఏముంది, నేను 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 4,000 పెన్షన్లు? వచ్చినాయా? మరి అందుకోసం మారిండా? దేనికి మారిండు? కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే 1,00,000 ఏంది, నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వచ్చిందా రాలేదా? మరి దానికోసం మారిండా? తులం బంగారం కోసం. అట్లాగే గుర్తు తెచ్చుకోండి, ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికీ హామీ ఇచ్చినాడు. నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలికి 2,500 అని మాట ఇచ్చినాడు. వచ్చినాయా 2,500 ఎవరికన్నా? ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా ఆడున్నారు? మీకు రావురా అయ్యా? వాళ్ళకు వస్తే వీళ్ళు మొగోళ్ళు సేవకుతారు ఇట్లా. ఆడపిల్లలకు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే. రాష్ట్రంలో 1,67,00,000 మంది ఆడబిడ్డలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం? రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాయని 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షలు అయిందా? రుణమాఫీ అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. అయిందా కాలేదా? మరి అందుకు పోయిందా? ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి? ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే, ఇంకా సిగ్గులేని విషయం, పోయిండు కాంగ్రెస్ లకి. ఇవాళ ఎవరో పోయి మన టీవీ వాళ్ళు అడిగినారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని. ఏం చెప్పాలా పాపం? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. ఆయనంట మీరందరూ అమాయకులంట, గద్వాల తాలూకాలో మీకు ఎవరికేం రాజకీయం తెలియదంట, ఆయన ఒక్కడికే తెలుసంట. ఆడబోయి రేవంత్ రెడ్డి సంకలో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నమ్ముదామా? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు, మనకన్నా ఉండాలనా లేదా? బరాబర్ ఉండాలి. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు.
రాబోయే 9 మాసాల్లో 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇవాళ ఒక్కొక్కరుగా మన నాయకులు శక్తివంతంగా పనిచేస్తా ఉన్నారు. ఇగో ఇక్కడ హనుమంత్ నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు. ఇవాళ కేశవన్న పనిచేస్తున్నాడు, తమ్ముడు విజయ్ పనిచేస్తున్నాడు. అట్లాగే మనోళ్ళందరూ కూడా కూడగట్టుకొని శక్తి కూడగట్టుకొని ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయినారు. ఇంకా చాలా మంది నాయకులు, మా అంజన్ గౌడ్ ఇక్కడే ఉన్నాడు, ఇంకా చాలా మంది నాయకులు కష్టపడి పనిచేస్తా ఉన్నారు. తప్పకుండా బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి సచ్చినట్టు ఇవాళ బలవంతుడుగా కనిపించే ఎమ్మెల్యే గాని కాంగ్రెస్ పార్టీ గాని మీ దెబ్బకు మీ ఉత్సాహానికి తప్పకుండా దిగిరాక తప్పని పరిస్థితి వస్తది. ఇవాళ గద్వాలలో అడుగుపెట్టిన నాటి నుంచి ఇక్కడ దాకా, అడుగుపెట్టిన కాడి నుంచి ఇక్కడ దాకా చూస్తే తప్పకుండా ఉప ఎన్నిక రావడం ఖాయం. అందులో మళ్ళొక్కసారి 50,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయం అనిపిస్తా ఉన్నది. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 22 నెలలు అయిపోయింది, ఇంకొక నెల 15 రోజులు అయిపోతే 2 ఏళ్లు నిండిపోతుంది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎవరికి సాయం చేసింది? ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయుడు చెప్తా ఉన్నాడు, అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతా ఉన్నాయి, మళ్ళా రైతులు గోసపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారన్నా అని చెప్తా ఉన్నాడు. అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు, సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు, బాగా ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు. తమ్ముడు మొన్న కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద. ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని, ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు, పచ్చి అబద్దాలు చెప్పడం, ఆ అబద్దాల మీదనే 2 ఏళ్లు టైం పాస్ చేయడం. మీరు గమనించండి, కరోనా వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కరోనా వస్తే మనం ఎవరం కూడా అనుకోవాల జీవితంలో ఇట్లాంటి ఒక రోజు వస్తుందని. మూతికి బట్టగట్టుకొని ఎవరి ఇంట్లో వాళ్ళే గొల్లెం పెట్టుకొని ఇంట్లో కూర్చున్నాం. ₹1 లావాదేవీలు లేవు, వ్యాపారాలు జరగలేదు. మనిషి బయటికే పోకపోతే వ్యాపారం ఎక్కడి నుంచి అవుతుంది? ప్రభుత్వానికి ఆదాయం 0 అయింది. కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం 0 అయినా రైతు బంధు ఆగిందా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా? కేసీఆర్ కిట్ లాగినాయా? బతుకమ్మ చీరలాగినాయా? ఏవి ఆగలేదు. అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే 10 రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినా పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా, రైతులకు రైతు బంధు ఇవ్వాలా, పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలా అని ఆ రోజు పనిచేసినారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 గా చేసి అప్పచెప్తే ఈయన అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ, ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ, క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేని మనిషి ఎవడన్నా ఉన్నాడా? అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఉందా లేదా? ఉంది కాదురా. లేనోడు ఉంటే శైలా పట్టండి. అప్పు లేనోడు ఎవడనుంటే శైలా పట్టండి. అప్పు ఉన్నోళ్లే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ 100కి 1 దొరుకుతాడు. కానీ అప్పు ఉన్నా లోపల బనీన్కు పొక్కలున్నా ఎట్లా 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 తయారవుతాం? పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని మంచి కద్దరంగి వేసుకొని పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పిచ్చినోడు ఏడం తిరుగుతాం, అంతేనా? కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది? ఇంటి పెద్ద లాంటోడు, రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది, నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చినోడు ఇస్తాడా? పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా? ఇక అది మాత్రమే కాదు, ఇంకా ఘోరం, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంట. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మీ గద్వాల కోటకాడ ఎవరు దొంగల? కేసు అయితే మీ మీద అయితే పోయి ముఖ్యమంత్రిని దొంగ అంటారా మీరు? లంకె బిందెల కోసం ఎవడన్నా తిరుగుతాడా? నాకు అర్థం కాదు. అవి ఉంటాయనుకొని సెక్రటేరియట్కి వచ్చినాడంటే ఈ మనిషి. అదొక్కటే కాదు, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్లు ఇస్తలేరంట. ఇక గిసంటోడు మన కర్మ, మన ముఖ్యమంత్రి అయిండు.
అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు. ఇవాళ అవతల పడ్డారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు ఆ దొంగల ముఠాలో చేరిపోయినాడు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు. కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడిగా వస్తాడు. గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిపిస్తారా లేదా? పక్కా గెలిపిస్తారా? అప్పటిదాకా పోరాటం ఆగొద్దు. ఇవాళ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక్క వర్గాన్ని కాదు, అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు చెప్పినారు, కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఆయన ఇచ్చేది 10 లక్షలు, మమ్మల్ని గెలిపించండి 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా 12 లక్షలు? అంబేద్కర్ అభయహస్తం అన్నారు, వచ్చిందా? అభయహస్తం శూన్యహస్తమైంది. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా స్కూటీలు లేవు గానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి. 2 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఇప్పటికీ 10,000 కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు. నమ్ముకున్న ప్రజల్ని ఇవాళ నట్టేట ముంచి ఆఖరికి మా బీసీ సోదరులు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా చదువులో, ఉద్యోగాల్లో, గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో, అదేవిధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు. చెప్పి 2.5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ, బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు. మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, ఏం మంచిగా లేదా నీకు, గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా 2 ఏళ్లలో పీకిందైతే ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకి 4,000 పెన్షన్ అన్నావు ఇచ్చినావా? రైతులకు 15,000 రైతు బంధు అన్నావు ఇచ్చినావా? ఆడబిడ్డలకు 2,500 అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా? 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అన్నావు ఇచ్చినావా? 42% రిజర్వేషన్ అన్నావు బీసీలకు ఇచ్చినావా? ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకపోగా ఇవాళ మనం తీసుకున్న గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడున్నదాన్ని ఎక్కడేసిన గొంగడు అక్కడనే అన్నట్టు అట్లే వదిలిపెట్టినాడు. మొత్తం గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా గట్టు మండలం గాని, కేటితోటి మండలం గాని బ్రహ్మాండంగా 35,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ గారు 581 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తే 2 ఏళ్లుగా ఆ పథకాన్ని ఎక్కడున్న గొంగలు అక్కడనే అన్నట్టు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కొత్తగా 10 లక్షల ఎకరాల కాయ కట్టించిన నాయకుడు ఎవరు? దాని వల్లనే ఇవాళ రివర్స్ మైగ్రేషన్ పాలమూరుకు స్టార్ట్ అయింది. నేను ఇదే గట్టుకు ఆనాడు ఇదే మన గద్వాలకు దరూరు మండలానికి మంత్రిగా వస్తే నేను నిరంజన్ రెడ్డి గారు మేమందరం పోతా ఉన్నాం. ఓ పత్తి చేను కాడ మొత్తం చాలా మంది కూలీలుంటే పలకరిద్దామని ఆగితే అక్కడ పోయి అడిగినామమ్మ మీది ఏ ఊరు అని. ఏ ఊరు అంటే వాళ్ళు సిగ్గుపడుతూ మాట్లాడతలేరు.
ఏమా చెప్పమ్మా అలంపూర్ తాలూకానా గద్వాలనా ఎక్కడని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు ఎరికేనా అన్న మాది రాయచూరు అన్న అని చెప్పినారు. రాయచూరు నుంచి ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అవునన్నా అన్నారు. పక్కన ఇంకో 2 అమ్మాయిలు ఉండే మీదే ఊరమ్మా అంటే మాది కర్నూలు అన్నా అని. మాకెంత గర్వంగా అనిపించింది ఎరికేనా. ఒకనాడు వలసల జిల్లాగా ఉన్న పాలమూరు, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాలమూరు ఇవాళ రివర్స్ మైగ్రేషన్ అంటే అటు కర్ణాటకలోని అభాగ్యులకి ఇటు ఆంధ్రాలో ఉండే అభాగ్యులకు కూడా అన్నం పెట్టే స్థాయికి పాలమూరును చేసింది ఎవరు? అట్లాంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడిగడ్డలో మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే మీకు పంగనామాలు పెట్టి మీకు శటకోపం పెట్టి పార్టీకి తల్లి పాలు దాగి రొమ్మును గుద్దినట్టు పార్టీకి అన్యాయం చేసి ఇలా రేవంత్ రెడ్డి సంకన కూర్చొని మీదికి మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని ఇలా భయపడతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా ఒకటే కొడతా ఉన్నా. ఎక్కడ పోయినా ఇవాళ ఒకటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే బాగుండన్నా, కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు మంచిగా వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడే టైంకు యూరియా దొరుకుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే బ్రహ్మాండంగా పంటల కొనుగోలు జరుగుతుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు నాట్లేసే టైం వచ్చింది అంటే టింగు టింగుమని రైతు బంధు పడుతుండే. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా బాధ చెప్పరాకుండా ఉందన్నా అని చెప్పి ఇలా ఎక్కడ పోయినా రైతన్నలు ఏడుస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు, అన్నా ఇది మా చావుకే వచ్చింది ప్రభుత్వం, ఇప్పటికే దగ్గర 70 మందిని చచ్చిపోయినాము, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఆటో అన్నలు బాధపడతా ఉన్నారు. అట్లాగే ఏ వర్గమైన పిల్లల దగ్గరికి పోతే, చదువుకున్న పిల్లల దగ్గరికి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి మొదటి సంవత్సరం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్తే నమ్మినామన్నా, నమ్మి మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసినాం, ఓట్లేసినాం. ఇట్లా ఉద్యోగాలు అమ్ముకుంటారని మాకు తెలియదన్నా. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు, డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను. మరి ఇంత దుర్మార్గం వస్తుందని మేము అనుకోలేదన్నా అని పిల్లలు బాధపడతా ఉన్నారు. మా ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, అన్నా 2500 ఇస్తానంటే, మా పిల్లల పెళ్లిలకు తులం బంగారం ఇస్తానంటే మోసపోయినామన్నా, దయచేసి ఏమనుకోవద్దని వారు చెప్తా ఉన్నారు. గురుకుల పాఠశాలలు ఆనాడు ప్రవీణ్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు 1022 గురుకుల పాఠశాలలు పెట్టి మీ దగ్గర కూడా అన్ని మండలాల్లో మల్దకల్ కావచ్చు, కేటీతోటి కావచ్చు, అదేవిధంగా గట్టు కావచ్చు, దరూరు కావచ్చు, ప్రతి మండలంలో బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్రహ్మాండమైన గురుకుల పాఠశాలలు పెట్టి 1022 పాఠశాలల్లో 6.5 లక్షల మంది పిల్లల్ని చదివించేటోడు. ఆ రోజున్న పరిస్థితి గురుకులాల్లో ఈ రోజు ఎట్లా ఉంది, ఆ రోజు ఎట్లా ఉంది మీరు ఆలోచించండి. ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని, పులిహోరలో పురుగులు వస్తున్నాయి. ఇప్పటికి 105 మంది పిల్లలు ఆఖరికి చచ్చిపోయే దుస్థితి ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఇవన్నీ బాగున్నాయనా? మీ గద్వాల ఎమ్మెల్యే గారు పోయి రేవంత్ రెడ్డి సంఖలో ఎక్కినాడు. గురుకులాలు బాగుపడ్డాయనా? మీ రోడ్లు బాగుపడ్డాయనా? గద్వాల తాలూకాల రూపాయి పనైందనా? ఎందుకు పోయిండు, ఎవరి అభివృద్ధి కోసం పోయిండు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజల విజ్ఞతను, ప్రజల చైతన్యాన్ని అవమానపరచడమే కాకుండా ఇవాళ మళ్ళొక్కసారి నాటకాలు ఆడుతున్న ఈ 10 మంది ఎమ్మెల్యేల్ని తప్పకుండా భరతం పట్టాల్సిన బాధ్యత మీరే తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. చివరిగా ముగించే ముందు నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలి రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి, ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు చేర్చుకున్నావు నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు వీళ్ళు. ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు.
ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాళ్ళు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం. తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. రేపు మీ ఉప ఎన్నిక ఒక 6-9 నెలల్లో వస్తుందేమో గానీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఇంకా ముందే వస్తాయి. ఇక్కడ జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎలక్షన్లు తొందరలోనే రాబోతా ఉన్నాయి. నేను ప్రార్థిస్తా ఉన్నా, ఇక్కడ ఎవరు అభ్యర్థి అయినా మీ గద్వాల బిడ్డనే అవుతాడు. మీరు ఆ నిర్ణయం కేసీఆర్ గారికి వదిలిపెట్టండి. కేసీఆర్ గారు అన్ని ఆలోచించి, ఇంకా దానికి టైం ఉంది, ఉప ఎన్నిక టైం ఉంది, అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది, ఏ మండల నాయకులు ఆ మండలంలో డంకా మోగించండి, తప్పకుండా గులాబీ జెండా ఎగిరేయండి. మున్సిపాలిటీలో కూడా మొత్తంగా ఉన్న అన్ని వార్డుల్లో కూడా, మొత్తం ఎన్ని వార్డులు? 37 వార్డులు ఉన్నాయి. మరి 37 వార్డులకు గాను కనీసం 30 వార్డులు గెలిచి మరి గద్వాల మున్సిపాలిటీ మీద కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగిరేసే విధంగా అందరినీ కలుపుకొని ముందుకు నడవండి. మన పంచాయతీల తర్వాత ఎవరు క్యాండిడేట్, ఎవరు ఏమిడిది, ఎవరికి బీఫాము ఇప్పుడే కాదు, కొంత టైం ఉన్నది. చివరిగా ఇంకొక మాట, ఇప్పుడే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా అలంపూర్ తాలూకాలోని రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామస్తులు వారందరూ కూడా ఉద్యమం చేస్తా ఉన్నారు. చేస్తా ఉంటే మరి ఈ ప్రభుత్వం ఎంత మొండి ప్రభుత్వం, ఎంత బుద్ధిహీనమైన ప్రభుత్వం అంటే రైతులను తీసుకొని పోయి